హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఈ చల్లని వర్షం క్లైమేట్లో వేడివేడిగా కట్లెట్, ఆలూ పోహా కట్లెట్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? మా ఛానల్లో ఉన్న వీడియో కంటెంట్ మీకు బాగా నచ్చిందా? నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మటుకు మర్చిపోకండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఆలూ పోహా కట్లెట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకులు, ఉడికించుకున్న బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పండుమిర్చి, అల్లం, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా. తయారీ విధానం: ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని మనం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ముందుగా అల్లం, పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలు, టమాటా, ఉప్పు, గరం మసాలా, కారం, చాట్ మసాలా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ రెడీ చేసుకున్న మిక్చర్ మొత్తాన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న కట్లెట్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను స్పూన్తో 2 స్పూన్లు తీసుకుని రౌండ్ షేప్ ప్రిపేర్ చేసుకుంటాను. దీన్ని ఒక నీట్గా చిన్న రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మనం నూనెలో వేపమేమి కాలుస్తున్నాము. ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. అలా అని చెప్పినని హైలో పెట్టి కాల్చకండి, సిమ్లో పెట్టే కాల్చండి. ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి గైస్. అంతే గైస్, ఆలు పోహా కట్లెట్స్ రెడీ. ఈ వాన్లో ఈ కట్లెట్స్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.